మన శంకర వరప్రసాద్ గారు ఈ మూవీ 5 days లోనే 226 crores కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది. 5 days లోనే కంప్లీట్ చేసుకుంది. డే 5th రోజు ఫ్రైడే రోజు ఈ మూవీకి 36 crores వచ్చినాయి. దాంతో ఈ మూవీ టోటల్ కలెక్షన్స్ ఇప్పటి వరకు 226 crores. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 225 crores ఉండే, కంప్లీట్ అయిపోయింది. దీంతో ఈ మూవీ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది అనమాట రీజనల్ ఫిల్మ్స్ లో. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా, ఏ రీజనల్ ఫిల్మ్ కూడా 225 crores రాలే 5 days లో. ఈ మూవీ కంప్లీట్ చేసింది. ఇక్కడతో ఆగలే, ఇప్పుడే యాక్చువల్ T20 ఇన్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు సాటర్డే, వీకెండ్లో ఉన్నాం మనం. జస్ట్ ఇమాజిన్, ఫ్రైడే రోజు 36 crores కలెక్ట్ చేస్తే ఈ వీకెండ్స్లో ఎంత కలెక్ట్ చేస్తుందో. బేసికల్లీ ఇప్పటి వరకు ఆట మాత్రమే కంప్లీట్ అయింది, యాక్చువల్ వేట ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. బేసికల్లీ ఇప్పుడు ఈ సినిమా పాన్ ఇండియా ఫిలిమ్స్లో బాహుబలి 2 లెక్క. పాన్ ఇండియా ఫిలిమ్స్లో బాహుబలి 2 క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి తెలిసిందే. బాహుబలి 2 వచ్చి ఆల్మోస్ట్ 9 years అయిపోయింది, అయినా కూడా ఇప్పటి వరకు ఆ రికార్డ్ని ఎవరు బ్రేక్ చేయలేదు. అలాగే రీజనల్ ఫిలిమ్స్లో ఇది ఇప్పుడు బాహుబలి 2 లెక్క. ఈ మూవీ స్టాండర్డ్స్ క్రియేట్ చేస్తుంది అనమాట ఇండస్ట్రీ హిట్కి రీజనల్ ఫిలిమ్స్లో. ఇక్కడ నుంచి ఏ మూవీ అయినా సరే ఇండస్ట్రీ హిట్ క్రియేట్ చేయాలంటే ఈ మూవీ రికార్డ్ని బ్రేక్ చేయాలి. ఈ మూవీ నిన్నతో 100 crores షేర్ కంప్లీట్ చేసుకుంది. చిరంజీవి గారికి ఇది 4వ సినిమా 100 crores షేర్ కంప్లీట్ అవ్వడం. నిజానికి సీనియర్ హీరోస్లో చిరంజీవి గారు కాకుండా వెంకటేష్ గారికి మాత్రమే ఒక 100 crores సినిమా ఉంది. అది లాస్ట్ ఇయర్ జరిగింది, సంక్రాంతికి వస్తున్నాం. ఇక సీనియర్ హీరోస్లో ఏ హీరో కూడా 100 crores షేర్ ఫిల్మ్స్ లేవు, 4 అయితే అసలుకే లేవు. అండ్ ఈవెన్ తెలుగు యాక్టర్స్లో ఓవరాల్గా చూసుకుంటే థర్డ్ హైయెస్ట్. ప్రభాస్కి 700 crores షేర్ ఫిల్మ్స్ ఉన్నాయి, అండ్ మహేష్ బాబుకి 5, అండ్ ఆ తర్వాత చిరంజీవి గారికి 400 crores షేర్ ఫిల్మ్స్. చిరంజీవి గారు ఇండస్ట్రీకి వచ్చి 40 years దాటిపోయింది. ఒక 10 years ఆయన సినిమాకి దూరంగా ఉన్నారు. ఆయన కంబ్యాక్ ఇచ్చిన తర్వాత ప్రాపర్ సినిమానే పడలే ఆయన పొటెన్షియల్ తగ్గట్టుగా. బోలా శంకర్ మూవీ డిజాస్టర్ అయింది. ఆ తర్వాత వచ్చిన ఫిలిం ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఆయన కూడా ఈ సినిమాతో రికార్డ్ క్రియేట్ చేశాడు. 400 crores షేర్ ఫిల్మ్స్ అంటే మాటలు కాదు. చిరంజీవి గారికి మొత్తం 9 ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. మన తెలుగు ఇండస్ట్రీలో ఆబ్వియస్లీ ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయంటే చిరంజీవి గారికి. ఇప్పుడు ఎంటైర్ సౌత్ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. రజనీకాంత్ గారికి, ఆయనకి 16 ఇండస్ట్రీ హిట్స్, అండ్ మోహన్ లాల్ గారికి 12 ఇండస్ట్రీ హిట్స్. ఆబ్వియస్లీ 2 decades గ్యాప్ వచ్చింది కదా, లేకపోతే నాకు ఇప్పటికీ అనిపిస్తుంది ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ చిరంజీవి గారికి ఉండేది. ఇప్పుడు నాకు ఎప్పటి నుంచి అనిపించింది అనమాట, తమిళ వాళ్ళు రజనీకాంత్ గారిని, మోహన్ లాల్ గారిని, రజనీకాంత్ కమల్ హాసన్ని, అండ్ మలయాళం వాళ్ళు మోహన్ లాల్ మమ్మూటిని చాలా ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ మనం ఎందుకని మన సూపర్ స్టార్ని ఎక్కువ సెలబ్రేట్ చేసుకోవట్లేమని కొంచెం గ్యాప్ వచ్చింది. నాకు ఇప్పటికీ అనిపిస్తుంది, ఇలాగ నేను చెప్పినట్టుగా ఇది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే. ఎలా అయితే తమిళ వాళ్ళు రజనీకాంత్ గారిని సెలబ్రేట్ చేసుకుంటున్నారో అలాగే మనం చిరంజీవి గారిని సెలబ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మన జనరేషన్ వాళ్ళకి ఒక గ్లిమ్స్ అయితే చూసినాం, రైట్? ఆయన పొటెన్షియల్ అర్థమైంది. ఒకప్పుడు 9 ఇండస్ట్రీస్ కొట్టారు, కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఆ యూరోపియా యాక్చువల్లీ విట్నెస్ చేయలేదు, జస్ట్ కథలు విన్నారు. ఇప్పుడు విట్నెస్ చేశారు. నాకు అనిపిస్తుంది ఇక్కడ నుంచి ఆయన ప్రాపర్గా సినిమాలు చేసి ఎలా అయితే వేరే ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళ సూపర్ స్టార్ని సెలబ్రేట్ చేసుకుంటారో అలాగే మన వాళ్ళు నేను సెలబ్రేట్ చేసుకుంటారు అనుకుంటున్నాను. రీసెంట్ టైమ్స్లో ఒక చిన్న డిబేట్ జరిగింది ట్విట్టర్లో మన తెలుగు వాళ్ళకి అండ్ తమిళ వాళ్ళకి. తమిళ వాళ్ళు ఏమో కమల్ హాసన్ గారు ఇస్ ద బెస్ట్ యాక్టర్ అంటున్నారు, మన వాళ్ళు ఏమో చిరంజీవి గారు ఇస్ ద బెస్ట్ యాక్టర్ అంటున్నారు. అయితే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది మన తెలుగు వాళ్ళే చాలా ఈజీగా ఒప్పేసుకుంటున్నారు కమల్ హాసన్ ఇస్ ద బెస్ట్ యాక్టర్ అని. ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే వీళ్ళు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు చిరంజీవి గారి యాక్చువల్ పొటెన్షియల్ చూడకపోవడం వల్ల. ఆయన పాత సినిమాలు చూసి ఉంటే అంత ఈజీగా ఒప్పుకునేటోళ్ళు కాదు కమల్ హాసన్ ఇస్ ద బెస్ట్ యాక్టర్ అని. చెప్తున్నా కదా, చిరంజీవి గారు ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ ఇండియా హస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. ఇప్పుడు ఆయన కమల్ హాసన్ గారి కన్నా బెటర్ యాక్టర్ లేదనేది డిబేటబుల్, కానీ బట్ కమల్ హాసన్ గారు బెటర్ యాక్టర్ మాత్రం ఈజీగా ఒప్పుకునేంత సీన్ లేదాడ. ఎందుకంటే అగైన్ ఒకప్పుడు మూవీస్ చూస్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది చిరంజీవి గారు ఎంత వర్సటైల్ యాక్టర్ అని. మధ్య గ్యాప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు జనరేషన్ అర్థం కావట్లేదు. కానీ అందుకే అంటున్నా, ఇక్కడ నుంచి ఆయన సినిమాలు ప్రాపర్ మూవీస్ వస్తే అప్పుడు మన వాళ్ళు మళ్ళీ ఆ పాత మూవీస్ చూడడం స్టార్ట్ చేస్తారు, అర్థం చేసుకుంటారు అనమాట చిరంజీవి గారు ఎంత గొప్ప యాక్టర్ అని. అవుతుంది అనుకుంటున్నా, చూద్దాం నెక్స్ట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. ఆయన ఇప్పుడు 2 మూవీస్ తీయబోతున్నారు, ఒకటి విశ్వంబర, అలాగే మరొక మూవీ ఉంటుంది వాల్టర్ వీరయ్య డైరెక్టర్ తోటి. చూడాలి మరి ఆయన అప్కమింగ్ మూవీస్ ఎలా ఉంటాయో. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.